ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? దేవుని యొక్క ప్రతి మాట వింటున్నారని, వాగ్దానాలు మీరు ఎత్తి పట్టుకుని ప్రార్థన చేస్తున్నారని నమ్ముచున్నాను. ఈరోజు చక్కటి వాగ్దానం విన్నాం. సామెతలు 4:20. నా కుమారుడా, నా మాటలను ఆలకిపోవు, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. 22వ వచనం. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. దేవుని యొక్క మాటలు వినమంటున్నాడు, నమ్మమంటున్నాడు, దాని ప్రకారం చేయమంటున్నాడు. దొరికిన వారికి, దేవుని యొక్క మాటలు దొరికిన వారికి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం. చూడండి, మనిషి అంటే దాదాపు నిమిషానికి 450 మాటలు వినగలుగుతాడంట. అలాగే మనిషి మాట్లాడడానికి కేవలం 125 మాటలు మాత్రమే మాట్లాడగలుగుతాడంట నిమిషానికి. సో వీ కెన్ లిసన్ మోర్ దాన్ టాకింగ్ మోర్. సో వినేవారుగా దేవుడు మనల్ని చేస్తూ ఉంటున్నాడు. మనం ఏదైతే వింటామో అది మన మానసిక ఆరోగ్యానికి, మన యొక్క జీవితానికి, అలాగే మన భావోద్రేకాలకు ప్రభావితం చేస్తూ ఉంటుంది. సో వాట్ ఎవర్ యూ లిసన్ విల్ ఎఫెక్ట్ యువర్ మెంటల్ హెల్త్, యువర్ ఫిజికల్ హెల్త్ అండ్ ఆల్సో యువర్ స్పిరిచువాలిటీ. కాబట్టి నువ్వు ఏం వింటున్నావు ఇస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు దేవుని మాటలు వింటున్నట్లయితే ఆయన గొప్ప బోధకుడు, ఆయన మంచి మాటలు చెప్తాడు. అంతేకాదు, నీ జీవితానికి ఒక అర్థవంతమైన దారిని చూపించే మాటలు చెప్తూ ఉంటాడు. ఆయన ఉపదేశంను సిద్ధపరచుకునే దేవుడు. అది నీకు దేవుడు దయచేసి నిన్ను తర్వాత మహిమలోకి తీసుకెళ్తాడు. మనం వినేవారుగా ఉండాలి. ఏం మాటలు వింటున్నాం కూడా ఇది చాలా ఇంపార్టెంట్. కొన్ని మాటలు మన భావోద్రేకాలను పాడు చేస్తూ ఉంటాయి, కొన్ని మాటలు మనకి జీవాన్ని పోస్తూ ఉంటాయి. అందుకే వినే విషయంలో కూడా కొన్నిసార్లు మనం డైటింగ్ చేయాలి. వీ షుడ్ ఆల్సో డైట్ వాట్ వీఆర్ గోయింగ్ టు లిసన్. ఏది వినాలో అది వినాలి, ఏది వినకూడదో అది వినకూడదు. ముఖ్యంగా ఈరోజు సామెతలు 4:20 ప్రకారం దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా మాటలు వినుము, దాన్ని గట్టిగా పట్టుకో, నీ హృదయంలో దాచిపెట్టుకో. ఎందుకంటే రేపు ఈ మాటలు నీ సర్వ శరీరానికి ఆరోగ్యమే కాదు, నీకు అది జీవము అని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క మాటలు మనల్ని చాలా మంచి విషయంలో ప్రభావితం చెందుతూ ఉంటాయి. అందుకే అబ్రహాము దేవుని మాట విన్నాడు, గొప్పవాడైపోయాడు. సారా కూడా దేవుడు మాట చెప్పింది విన్నది. ఏంటంటే, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నా అంటే Hebrews 11:11 చెప్తుంది కదా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు అని చెప్తుంది. మాట విన్నది. ఆ మాట విన్న ప్రకారమే తన జీవితంలో ఆనందం అనేది ప్రవేశించింది. ఇస్సాకు అంటే నవ్వు. దేవుడు నీ జీవితంలో కూడా నవ్వును, సంతోషమును, సమాధానం, సమృద్ధిని, సర్వ శరీరానికి ఆరోగ్యంను కూడా కలుగచేసే మాటలు వినిపించబోచున్నాను. కాబట్టి ఎప్పుడు ఆయన మాటలు తృణీకరించకండి. ఈరోజు విన్న మాటలు బట్టి కూడా, దేవా నువ్వు నాతో ఏం మాట్లాడబోచున్నావు అని నువ్వు అడిగినట్లయితే దేవుడు మాట్లాడి మీ జీవితాన్ని మంచి విషయంలో ప్రభావితం చెందించబోతున్నాడు. కాబట్టి చిన్న ప్రార్థన చేద్దామా? నాతో మాట్లాడి ప్రభా అని అడుగుతామా? కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహోన్నతుడవు తండ్రి, ఎన్నో మాటలు రోజుకి వింటూ ఉంటున్నాం, కానీ అన్ని మాటల కంటే నీ మాటలు జీవము నాయన, సజీవమైన నీ మాటలు మేము వింటున్నాము నాయన. నువ్వు కార్యాలు చేసే దేవుడవు నాయన, అద్భుతాలు చేసే దేవుడవు నాయన. అయ్యా, ఈరోజు మేము వింటున్న ఈ మాటలు మా జీవితంలో అయ్యా తండ్రి, నీ వాకును వింటున్నాం మేము మా జీవితంలో అయ్యా ప్రభావితము అయ్యా చెందుకొని రానున్న దినాల్లో, రానున్న వంశాలకు మేము దీవెనకరంగా మమ్మల్ని చేసి మంచి ఆరోగ్యాన్ని, మానసిక, శారీరక, అలాగే మా భావోద్రేకాల విషయంలో కూడా మంచి ఆరోగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. దేవుని యొక్క మాటలు విలువైన మాటలు, అది 7 సార్లు పరిశుద్ధపరచబడిన మాటలు. కాబట్టి ఆయన మాటలు వినడానికి వేగిరపడండి. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే కింద నాతో మాట్లాడు ప్రభా, లేక టాక్ టు మీ ఫాదర్, ఐఎమ్ గోయింగ్ టు లిసన్ అనే మాట పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ అండి. మే గాడ్ టాక్ టు యూ అండ్ బ్లెస్ యూ. రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రైజ్ లార్డ్. సీ యూ టుమారో. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.